బైబిల్లో వాళ్ళ భార్య వీళ్ళ దగ్గర వీళ్ళ భార్య వాళ్ళ దగ్గర పండబెట్టాడు అని వీడు నోటికి వచ్చినట్టు వాగుతూ ఒక వీడియో చేశాడు. ఒకసారి నేను ఆవిడ మాటలు వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనంలో స్వయంగా దేవుడు దేవుడు చెప్తున్నాడండి. ఏమని? 9వ వాక్యాన్ని చదువుతున్నాను. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కులు పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానం కలదు, గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును. అదైందా? యెహోవా వాక్యాన్ని నిరాకరించారంట వాళ్ళు. కాబట్టి ఏం చేస్తారంట? దేవుడు వాళ్ళ భార్యలు తీసుకెళ్లి ఎవరికో అప్పగిస్తారంట. అట్లాగే ద్వితీయోపదేశకాండం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి పిల్లరా. 28వ అధ్యాయం 30వ వచనం, 30వ వచనంలో కూడా ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. అంటే నా ఆజ్ఞలను ఉల్లంఘిస్తే మీకు రాబోయే ఉపద్రవాలు ఏమిటి అనే విషయాలు పై చాలా చెప్పుకుంటూ వస్తాడు. మీకు తెగుళ్ళు వస్తాయి, కుష్టి వచ్చింది, గజ్జి వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 30వ వచనంలో చెప్తున్నాడు, స్త్రీని ప్రదానము చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును. నువ్వు ఒక స్త్రీని ప్రదానం చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు కానీ ఇంకొకటి వచ్చి ఆమెతో జంపింగ్ జపాంగ్ చేస్తాడు అని అంటున్నాడు. ఎందుకని? నా ఆజ్ఞలను ఉల్లంఘిస్తే. ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్. అంటే అధికారిక మత గ్రంథంలో దేవుడు, బైబిల్ దేవుడు ఒకళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఇంకొకరికి అప్పగించడం, ఆడి పిల్లాన్ని ఈడి దగ్గర, ఈడి పిల్లాన్ని ఆడి దగ్గర. ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్. బైబిల్ దేవుడు మాట కనుక క్రైస్తవులు లేకపోతే ఏం చేస్తారంట? అన్యులు అంటే మేము కూడా అన్యులు కేటగిరీలోకి వస్తాం. మరి మా కుర్రోళ్ళు కూడా చాలా మంది ఖాళీగానే ఉన్నారు. మరి ధర్మరాజు, ధర్మపేబు, బైబిల్ దేవుడు మరి దైదులతోడేమో చూడాలి. హైందవులు బైబిల్ గురించి మాట్లాడుతుంటే ఒక్కడు కూడా నా కుటుంబం గురించి మాట్లాడలే. హైందవులు బైబిల్ గురించి మాట్లాడుతుంటే ఒక్కడు కూడా నా కుటుంబం గురించి మాట్లాడలే. వాళ్ళ సంఖ్య నాకు నీళ్ళు దరిద్రులారా, వాళ్ళ సంఖ్య నాకు నీళ్ళు దరిద్రులారా, వాళ్ళ సంఖ్య నాకు నీళ్ళు దరిద్రులారా. ఏరా వెదవా, నీ భార్యనంటేనే తప్ప మరి క్రైస్తవ భార్యలందరినీ కరుణాకర్ గడు అన్నాడు. అది నీకు సమ్మగా ఉందంటారా? ఆగురా ఆగురా ఆగురా, తప్పుడు వెదవా ఆగు.